రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో సభాపతి, శాసన సభాపతి అయినా సభాపతి ఎవరైతే ఉన్నారో స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, కాబట్టి ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కోర్టు మొట్టికాయలేసిందని చెప్పాలి. నిజమండి, రఘురామకు సంబంధించిన లాయర్ గారికి కోర్టు మొట్టికాయలేసింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఏదైతే వైఎస్ జగన్ గారి కేసుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన మీద, ఆ కేసులు చాలా స్లోగా నడుస్తున్నాయి, ఆ కేసులు అసలు స్పీడే లేదు, ఆ కేసులు ముందుకు జరగడం లేదు, కాబట్టి ఎందుకని లేట్ అవుతుంది అని వైఎస్ జగన్ గారి కేసుల మీద ఆయన లాయర్ గారితో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులు ఎక్కడైతే ఇలాగే జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ కేసుల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద కోర్టు అత్యున్నత ధర్మాసనం ఏంటంటే కొన్ని మాటలు అయితే కనుక మాట్లాడడం జరిగింది. అసలు ఈ కేసులకి మీకు సంబంధం ఏంటి? క్లియర్గా అర్థమైంది కదండి. ఎవరైతే పిటిషన్ వేశారు ఈ కేసులు మా వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, అక్కడైతే టక్క అయిపోతే కనుక వెంటనే జగన్ గారికి శిక్ష విధించేయచ్చు అని ఎవరైతే ఆలోచించి ఏదైతే ఆలస్యం జరుగుతుందో అని అనుకున్నారో వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి వాళ్ళని, అంటే రఘురామకృష్ణరాజు గారి లాయర్ని ఎవరైతే కోర్టు ఏం మాట్లాడారంటే మీకు ఈ కేసులతో సంబంధం ఏంటి అని క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీకు సంబంధం లేని విషయం మీకెందుకు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కాబట్టి వైఎస్ జగన్ గారి కేసులు ఏవైతే ఉన్నాయో అవి వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేము అని క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా అయితే కనుక తెలియజేయడం జరిగింది. ఈ కేసులో మీకు సంబంధం ఏంటని అడగడంతో కొద్ది గొప్ప ఇది ఇంకా ఆశ్చర్యం చూపించేటట్టు అయిందనమాట. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపారు ఈ కేసుల నిమిత్తం. ఈ కేసులు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్టు వాళ్ళు తెలియజేయడం జరిగింది. వైఎస్ జగన్ సుప్రీంకోర్టు తరపు న్యాయవాది కేసుల విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వైఎస్ జగన్ గారి తరపున వాదిస్తున్నారు. సిబిఐ ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని కోర్టుకు తెలియజేశాడు ఆయన. కాబట్టి ఆలస్యానికి కారణం అనేక డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, 1-2 కాదు. అందువల్ల అనేక డిశ్చార్జ్ పిటిషన్లు ఉండడం వల్లే లేట్ అవుతుంది, అంతేగాని వేరే కారణాలు ఏమీ లేదు అనేది ఆయన కోర్టుకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పైగా రాజకీయపరమైన పిటిషన్ అని వీళ్ళు వేసింది. కాబట్టి ఏదో స్వలాభం కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ ఇలా రాజకీయ పరంగా పిటిషన్ వేశారు వాళ్ళు. కాబట్టి ఈ కేసులకు సంబంధించి అన్ని హైకోర్టు చూసుకుంటుంది, దాని మీద అన్ని మానిటరింగ్ చేస్తుందని సుప్రీంకోర్టుకి ముకుల్ రోహత్గి తెలిపారండి. ఈ కేసును పెండింగ్లో పెట్టవసరం లేదు. అసలు ఏదైతే రఘురామకృష్ణరాజు గారి తరపు లాయర్ ఏదైతే మాట్లాడారో ఈ కేసుల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని అన్నారో, అసలు ఈ కేసు పెండింగ్లో పెట్టవసరం లేదు. కాబట్టి దీన్ని వెంటనే డిస్మిస్ చేయాలని కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి రఘురామకృష్ణరాజు తరపు లాయర్ ఏమి చెప్పారంటే, మాకు వారం గడువు కావాలంటుంటే వచ్చే వారానికి దీన్ని బదిలీ చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతేనండి ఈ కేసుతో మీకు సంబంధం ఏంటి, ఇది చాలా క్లియర్గా అయితే కనుక కోర్టు అనవడం జరిగింది. అంతేకాదు జగన్ గారి కేసులను ఎట్టి పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం అనేది అవ్వదు అని అయితే కనుక తగ్గొట్టి చెప్పడం జరిగింది. అవసరమైతే ఒకవేళ లేట్ అవుతుందనో లేకపోతే ఇతరత్ర కారణాలు ఒకవేళ ఉంటే కనుక అవసరమైతే ఆ విషయాలని హైకోర్టు చూసుకుంటుంది అనేది చెప్పడం జరిగింది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొంచెం ఊరట లభించినట్టే నన్ను అడిగితే. అలాగే ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు లాయర్ ఉన్నారో ఆయన మీద అక్షంతలు వేసినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈ కేసు విధానం ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుంది ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా తెలియబోతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఏవైతే ఉన్నాయో అవి నిష్పక్షపాతంగా పెట్టినవేనా, లేదు అవన్నీ రాజకీయ కుట్రకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులా? మీ అభిప్రాయం తెలియజేయని మర్చిపోవద్దు. నాతో పాటు చాలామంది మీ అభిప్రాయాలు చదువుతారు. అంతేకాదు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నాకు లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.